అంశాన్ని ముందుకు తెచ్చిపెట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసే దురాఘాతాలను కప్పిపుచ్చుకునేదానికి ప్రభుత్వం చేస్తున్న సూపర్ సిక్స్ను అమలు చేయలేక అవి కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి అత్యవసరంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ శాంతియుత నిరసన కార్యక్రమం చుట్టుముట్టాము. ఇలాంటి పద్ధతి మానుకోవాలని ఎన్డీఏ కూటమిని హెచ్చరిస్తున్నాము. అదే కాకుండా సూపర్ సిక్స్లో మహిళలకు గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు, ఇవన్నీ అనేకమైన వాగ్దానాలు చేశాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. కానీ అవన్నీ ఏం అమలు చేయలే. తల్లికి వందనం అన్నాడు, 15,000 అన్నాడు, 15,000 లేదు. రైతు భరోసా అన్నాడు, అది లేదు. ఏదే కానీ లేదు. ఇక్కడ ఉండేదంతా అసంఘిక కార్యక్రమాలే జరిగేది. ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసినాడు ఈ ప్రభుత్వం వచ్చేవాళ్ళ నుండి. ఆ దాంట్లో మీద మీ ఏడ ప్రశ్నిస్తారో ప్రజలు. నేను ఎక్కడ బయట తిరగలేననే భయోత్పాతం చెంది ఈరోజు మాలా మాదిగలుగా చిచ్చు పెట్టాడు ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ వెంటనే ఈ వర్గీకరణ అంశాన్ని ఉపసంహరించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలా జరగని పక్షంలో మీ ప్రభుత్వం పతనమైందని అదొకటి గుర్తుపెట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు కానీ మోడీ గారు కానీ 2029లో నువ్వు పడే పాటలు నీకు ఘోరమైన ఓటమి చేసి చూస్తావు. ఈ వర్గీకరణ బిల్లు తీసుకొచ్చి నువ్వు అసెంబ్లీలో ఆమోదిస్తే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఖబర్దార్ ఎన్డీఏ కూటమి, మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మాలమానాడు తరఫున డిమాండ్ చేస్తూ జై భీమ్.